తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ సూచికలు గనక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం 8:30 గంటలకు బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో ఒక ఆమ్, ఆ- అల్పపీడనం అనేది ఏర్పడింది. సో రానున్న 2 రోజుల్లో కూడా ఇది మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది బలాన్ని చేకూర్చుకుని వాయువ్య దిశగా కదిలే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి అనుసంధానంగా ఒక నైరుతి ద్రోణి కూడా ఈ యొక్క అల్పపీడన ప్రాంతంలో కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా తూర్పు పశ్చిమ ద్రోణి కూడా ఇటు విదర్భ రాష్ట్రం నుంచి బంగాళాఖాతం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనివల్ల రానున్న 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధిక మొత్తంలో వర్షపాతం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు సుమారు 13 జిల్లాలకు భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. రేపు వచ్చేసరికి మనకి 5 జిల్లాలకు భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం అలాగే మూల్గు ఇంకా చూసుకున్నట్లయితే మనకి జయశంకర్ భూపాలపల్లి ఈ యొక్క జిల్లాలకి మనకి ఎక్కువగా భారీ వర్ష సూచన అనేది కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో తర్వాత మనకి మిగిలిన జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు వరకు కూడా కొనసాగిన రెయిన్ఫాల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే సుమారు 8% అధికంగానే మనకి వర్షపాతం అనేది కురిసిందనే చెప్పొచ్చు. సో ఏదైతే జూన్ లో మనకి లోటు అనేది కనిపించిందో ఒక విధంగా జులైలో ఒక విధంగా కవర్ అయినప్పటికీ కూడా 5% లోటు అనేది కనిపించింది. ప్రస్తుతం ఆగస్టు నెలలో 13 నుంచి 18 వరకు కొనసాగినటువంటి తీవ్రత గల వర్షాల వల్ల మనకి ఒక విధంగా సాధారణ సగటు కంటే కూడా ఎక్కువ మొత్తంలో మనకి వర్షపాతం అనేది నమోదైంది. సో రానున్న 4 రోజులు కూడా ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్ష సూచనలు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సిటీకి వచ్చేసరికి మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది.